అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ కోరికను సిద్ధింపచేసి సఫలపరచును గాక. కీర్తన 24. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కీర్తన 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అలాగే 16వ వచనం, నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని కీర్తనకారుడని దావీదు మహారాజు చెబుతా ఉన్నాడు. తన అనుభవంలో నుండి చెబుతున్న మాటలు అవి. 112:1, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞనే బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. 8వ వచనం, వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు భయపడడు. మత్తయి 15:21-28, 21-28. ఈ సంఘటనలో కనాను స్త్రీని ప్రభువే తృణీకరించిన భయపడలేదు. ఆమె విశ్వాసాన్ని వీడలేదు, ప్రార్థించడం మానలేదు. అందుకే ప్రభు 28వ వచనం ఎలాగని చెప్పారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పారు. ప్రైజ్ లార్డ్. ఈ సందర్భంలో మరో విషయం, ఎస్తేరు 5:3-8 గమనిస్తే, రాణి అయిన ఎస్తేరుతో రాజు అయిన అహష్వేరోషు 6వ వచనంలో, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడను. నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనను చేయబడినని చెబితే, మన రాజు, మన ప్రభు, మన రక్షకుడు మన కొరకు తన రాజ్యము, తన స్వాస్థ్యము, తన శరీరము సహితం ఇవ్వటానికి వెనుక తీయక పరలోకాన్ని విడిచి, తండ్రి స్వరూపాన్ని విడిచి, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని నీ కొరకు నా కొరకు వచ్చిన వాడైన యేసుక్రీస్తు వారు ఈ దినం నీ కోరిక ఏంటి, నీ మనవి ఏంటి, అది నీకు అనుగ్రహింపబడను, నీవు కోరినట్లే నీకు అవునుగాకని చెప్పి ఆ మాట నువ్వు వినగలిగితే, ఆత్మ చెప్పుచున్న మాట నువ్వు చెవిగలిగి నువ్వు వినగలిగితే, ఆయన నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అవును, నీ నా కోరికలు సిద్ధింపచేసి నీ నా ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మా కోరికలు సిద్ధింపచేసి సఫలపరచబడినట్లు నీ ఎడల భయభక్తులు నిలిపి, విశ్వాసము వీడక, ప్రార్థన మానక, మా శత్రువుల విషయమైన మా కోరిక నెరవేరు వరకు మాకున్న భయాలను వీడి మా మనస్సులు స్థిరపరచుకొని మా కోరికను చేస్తానని చెప్పే మీ మాటను వినగలుగునట్టి చెవులను మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.